హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. రెగ్యులర్గా చేసుకునే చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర కాకుండా ఇవాళ మనం చింత చిగురుతోటి పులిహోర తయారు చేసుకుందాం. ఇది శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. దీనికోసం ముందుగా రైస్ వండేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక బాండీలో ఆయిల్ వేసేసుకొని వేడైన తర్వాత తాలింపు దినుసులు వేరుశనగపప్పు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇది చింత చిగురుని చక్కగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత తాలింపులో వేసుకొని చక్కగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొద్దిగా పసుపు, పులిహోరకి రుచి కోసం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా చక్కగా వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం చల్లార్చుకున్న అన్నాన్ని ఇందులో యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవడమేనండి. ఇప్పుడు ఈ రైస్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. చింత చిగురు మనకి సీజన్లో దొరుకుతుంది. ఈ సీజన్లో మాత్రమే మనం చింత చిగురుతో మంచి వంటకాలు తయారు చేసుకోవచ్చు. పప్పు, రసం, ఇలా చింత చిగురుతో పులిహోర కూడా తయారు చేసుకొని చూడండి. చింత చిగురులో కావాల్సినంత పోషకాలు ఉన్నాయండి. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, తప్పకుండా వాచ్ చేయండి.